ఇబ్రహీంపట్నంలో బీసీ రిజర్వేషన్లపై భారీ ర్యాలీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టౌన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, బీఎస్పీ పార్టీల నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇబ్రహీంపట్నం బస్ డిపో వరకు వివిధ పార్టీల జెండాలతో ఈ భారీ ర్యాలీ సాగింది. అనంతరం ధర్నా కార్యక్రమం చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 9వ ఆర్డినెన్స్ను తక్షణమే ఆమోదించి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. బీసీ సంఘం వ్యవస్థాపకులు ఆర్ కృష్ణయ్య బీసీల పక్షపాతంగా పోరాటం చేస్తారా లేదంటే బీజేపీ పక్షంలో ఉంటారో తేల్చుకోవాలని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ ఉద్యమాలు మరిన్ని ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీ శేఖర్, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, సిపిఐ జిల్లా నాయకులు కావలి నరసింహ, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గొరిగే మల్లేష్, బీఎస్పీ జిల్లా నాయకులు ప్రసాద్, రాములు తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా వాళ్ళని ఎదిరించగలుగుతాము, వాళ్ళ ఎదురుగా మాట్లాడగలుగుతాము. కానీ ఏంటంటే మనము సంఘాలను పెట్టి ఒక సంఘాన్ని ఒకసారి పిలిచి ఒక పార్టీ పెట్టి ఆ పెట్టి పెట్టి మనల్ని అందరం కూడా సర్వనాశనం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు కాబోతున్నది. ఒకసారి మంచిగా ఆలోచించండి. ఉద్యోగస్తులు కానీ ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసినామో మీరందరూ కూడా ఈ బీసీ ఉద్యమంలో పాల్గొని ఇది ప్రారంభం మాత్రమే. మీరందరూ కూడా వంట ఆర్పు రోడ్లు దిగ్విజయం చేస్తేనే కానీ మనం ఏమన్నా సాధించుతామని చెప్పేసి నా ఆలోచన విధానం. ఎప్పుడైతే పార్టీ ఈరోజు బీజేపీ కూడా బీసీలకు మద్దతు ఇస్తున్నా అని చెప్తున్నది. నేనేమడుగుతున్నా అంటే బీసీలు, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీలు అదే రకంగా సామాజికంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఈ బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అసెంబ్లీలో ఒక మాట చేతులెత్తి ఆమోదించి ఈరోజు బయటికి రాగానే ఆ ఆమోదానికి నిలబడకుండా బీజేపీ బీసీ 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈరోజు నోరు తెరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు 9వ సంబంధించినటువంటి జీవోని షెడ్యూల్లో చేర్చాలి. షెడ్యూల్లో చేర్చకుండా రాజ్యాంగ సవరణ అనేటువంటి జరగదు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 42% ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినటువంటి అన్ని పక్షాలు ఆమోదించి పంపించినటువంటి బిల్లును వెంటనే ఆమోదించాలి. అదే కాకుండా దాదాపు నెలల తరబడి గవర్నరు ఏ బిల్లు అయితే ఆమోదించకుండా తిరస్కరించకుండా పెండింగ్ పెట్టడం అంటే ఈరోజు గవర్నర్ని ముందు పెట్టి ఈరోజు బీజేపీ. అందరికీ జై భీమ్. ఈరోజు ఆల్ పార్టీస్ బంద్ బీసీ జన 42% ఏదైతే బంద్ నిర్వహిస్తుందో వారికి ఒక్కసారి చెప్తున్నాను. ఈరోజు బీసీ రిజర్వేషన్స్ అనేది ఎవరు ఆపుతున్నారు, ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు కేంద్రం ఉంది బీజేపీ, భారతీయ జనతా పార్టీ, స్టేట్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. అయ్యేలారా ఒక్కసారి బీసీ సమాజం ఒకటే కోరుకుంటున్నాము. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ క్లియర్గా పేరులో ఉంది బహుజన్ సమాజ్ పార్టీ అని. ఇది బీసీల పార్టీ కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మీకోసం కాన్షిరామ్ సార్ 1989లో 48 డేస్ జంతర్ మంతర్ ఢిల్లీలోనూ మీకోసం ఎంతో ఫైట్ చేశాడు, నిరాదీక్ష చేశాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్న బీసీలు కానీ, కాంగ్రెస్ ఉన్న కానీ, బీఆర్ఎస్ ఉన్న బీసీ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఇది మిమ్మల్ని కూడా మాయం చేయడం తప్ప దీనివల్ల మీకు వచ్చింది ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనం నమ్ముకున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజు కూడా మన న్యాయం జరగదు. ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ ఉందో క్లియర్గా మేనిఫెస్టోలో ఉంది భారత రాజ్యాంగం. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా నికాసుగా బీసీలకు న్యాయం జరగండి. బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించండి. బహుజన్ సమాజ్ పార్టీలో చేరండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 42% రిజర్వేషన్ల గురించి బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ ఏదైతే తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిర్రో ఆ బంద్కు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ బంద్లో అన్ని రాజకీయ పార్టీల మద్దతు పలికింది. మరి అన్ని రాజకీయ పార్టీల మద్దతు పలికినప్పుడు
ఎవరి మీద ఈ బంద్ను పిలుపునిచ్చినాం? ఏ రాజకీయ పార్టీ మీద ఫలానోళ్ళు ఫలానా రాజకీయ పార్టీ 42% వ్యతిరేకంగా ఉందని చెప్పే కాడ లేకుండా పోయింది. అంటే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం వల్ల శత్రువు ఎవరు 42% ఇవ్వలేని ఏ రాజకీయ పార్టీని శత్రువుగా చూపెట్టిరో ఈరోజు ఈ బంద్లో నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది. కాకపోతే దేశవ్యాప్తంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా బీసీని ముఖ్యమంత్రిని చేయమని డిమాండ్ చేస్తున్నాం. నిజంగానే మీకు బీసీ లేకుంటే ఒకే ఒక్క పోస్టు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని శాసించే హక్కు ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా నిలబెట్టే అర్హత ముఖ్యమంత్రి ఉంటుంది. కాబట్టి బీసీని ముఖ్యమంత్రిని 3 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు రెడీ చేసింది కాబట్టి 3 ఏళ్ళు బీసీకి ఇవ్వండి. మీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తెలిపోతుంది. మొన్నటికి మొన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దాదాపు నామినేటెడ్ పోస్టులు 5,000 పైచీలకు పోస్టులు ఉంటాయి. అందులో మొత్తం రెడ్లనే నింపుకొచ్చారు. మీ చిత్తశుద్ధి ఆడు ఉండాలి కదా. మీ చిత్తశుద్ధి 42% బీసీలకు ఇస్తున్నారు. మరి ఆ నామినేటెడ్ పోస్టులలో ఎస్సీ కార్పొరేషన్లు చైర్మన్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్న పదవుల కాడ బీసీలు యాదికొస్తలేరా? బీసీలు ఎందుకు యాదికొస్తలేరు? 42% వారు సరే, వారికి 42% ఇస్తామన్నాం. ఆ 42% ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ 42% అది రాజ్యాంగబద్ధంగా అవసరం లేదుగా. మీ చేతుల పనే కదా అది. మీ చేతుల పని. మీ చేతులున్న 42% నింపలేరు. కానీ ఒక పార్టీని బూచీ చేయడానికి ఇంకొక పార్టీ రాజకీయ ఎత్తుగడ చేస్తుంది. ఇది బీజేపీని బదలాం చేయడానికి 42% రిజర్వేషన్ను తీసుకొచ్చింది. బీజేపీని నిజంగానే కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే 100 మంది పార్లమెంటు మెంబర్లు పార్లమెంటు మెంబర్లు 100 మందితో మీరు పార్లమెంటును స్తంభింపజేయండి. అక్కడ పార్లమెంటులో బిల్లు గురించి కొట్లాడండి. అక్కడ పార్లమెంటులో మీకు మద్దతు దొరకకపోతే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలను చైతన్యం చేసి ప్రజా ఉద్యమాలు చేసి 42% కాదు, జనాభా తమాషా ప్రకారం బీసీలు ఎంత జనాభా ఉందో అంత తమాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. శత్రువు కూడా గమనిస్తలేరు. మన బీసీ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలు కానీ ఏసే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మరి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఈ అడిగేటోళ్ళు ఎవరినా రిజర్వేషన్లు లేవు స్థానిక సంస్థలలో. ఆ స్థానిక సంస్థలలో 48 రోజుల జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి వీపీ సింగ్ ప్రభుత్వాన్ని అరే మండల్ కమిషన్ అమర్కాలో వర్ణ కుర్చీ ఖాళీ కరు అనే ఒక నినాదంతో 48 రోజుల ధర్నా చేసి స్థానిక సంస్థలలో దేశవ్యాప్తంగా 27% దాకా కూడా రిజర్వేషన్లు సాధించిన ఘనత మన్యవర్ కాంశీరామ్ దక్కుతుంది. ఆ కాంశీరామ్ గారి పని విధానం ఈ ప్రజలకు బీసీ సంఘాలు కానీ ఈ బహుజన నాయకులు కానీ ఎవరైతే ఆయన గురించి చెప్పకపోవడం కూడా మన లోపం అనుకోవాలి. ఖచ్చితంగా రాబో రోజులలో వాళ్ళు ఇస్తారా సస్తారా తర్వాత దేవుడు ఎరుగు. మన ప్రజల్ని చైతన్యం చేసుకునే కాడ మనం ముందుండాలని కోరుకుంటూ, మీరు బహుజన్ సమాజ్ పార్టీకి ఎప్పుడైతే ఈ పార్టీని ఆదరించి మీరు వస్తారో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. చట్టసభలలో కూడా మన వాటా ఎంతుందో మన జనాభా తమాషా ప్రకారం అంత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా అడుగులు వేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మెట్రో టీవీ వారికి, బీటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదం తెలుపుతూ జై భీమ్, జై భారత్.